బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ పార్టీలోని ముఖ్య నేతలు చాలామంది బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నట్లు సమాచారం ఉన్నది. ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ పార్టీలో చాలామంది బీజేపీ నేతలు అయితే జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి ఆయన అనుచరులతో సహా బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఇది నిజంగా చేవెళ్ల ఎంపీగా అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ ఎంపీగా ఉన్న సందర్భంలో అక్కడున్న మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం పట్ల ఇప్పుడు చాలామంది కొన్ని అనుమానాలు అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి కాస్త వైరం ఉన్నదని చెప్పేసి ఈ నేపథ్యంలోనే చాలామంది బీజేపీలోని వారంతా బీఆర్ఎస్లోకి వస్తున్నట్లుగా చాలామంది భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల ఎంపీగా ఉన్నారు. ఆయన ఎంపీ అయిన తర్వాత అక్కడ బీజేపీ పార్టీ కూడా పెద్దగా ప్రబలత లేదు, పెద్దగా ప్రచారం కూడా జరగట్లేదు అన్న కొన్ని ఆరోపణల నేపథ్యంలో అక్కడున్న బీజేపీ నేతలంతా ఇక పార్టీలో ఉండి చేసేది ఏమీ లేదు, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచనతోటే ఇటు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరినట్టు తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలు నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ బీజేపీ నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతూ ఉన్నారు. అంటే మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో వరుస చేరికలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలపడుతున్నందుకే ఈ విధమైన చేరికలు అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో 2-3 వారాలుగా నైని బొగ్గు వ్యవహారం పైన రచ్చ ఏ విధంగా వెళ్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోని గవర్నర్ జిష్ణుదేవ్ శర్మను రేపు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ శ్రేణులంతా వెళ్ళి కలనున్నారు. ఈ నేపథ్యంలో నైని బొగ్గు వ్యవహారానికి సంబంధించిన కీలకమైన వివరాలను గవర్నర్ గారికి అందించే కార్యక్రమానికి కూడా బీఆర్ఎస్ పార్టీ పూనుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి బీఆర్ఎస్లోకి అయితే చేరికలు అయితే బాగానే వస్తూ ఉన్నాయి. మరి ఆ తర్వాత రాబోయే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇక పార్టీ పైన ఏ విధమైన ప్రభావం పడుతుంది, అటు బీఆర్ఎస్ పైన అలాగే కాంగ్రెస్ పైన ఇటు బీజేపీ పైన అనేది వేచి చూడాలి. ఇప్పుడైతే కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ కూడా వేగవంతంగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇక ఫిబ్రవరిలోనే ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి ప్రక్రియ కూడా ముగిసే అవకాశం కూడా కనిపిస్తుందని తెలుస్తూ ఉన్నది. మరి ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి ఇలాంటి చేరికలు అనేది ఖచ్చితంగా పార్టీకి మంచి జరుగుతుందని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. వేచి చూడాలి మరి ఈ చేరికల నేపథ్యంలో ఇటు బీజేపీ ఎంపీలు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారు ఏ విధంగా స్పందిస్తారో అని.